అందరికీ నమస్కారం. ఇంతకుముందు వీడియోలో మీకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి క్లియర్గా వివరించడం జరిగింది. అందులో ముఖ్యమైనది మాక్ పోల్. మరి మాక్ పోల్ ఎలా నిర్వహించాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్నికల ఏజెంట్ లేకుండా మాక్ పోల్ ప్రారంభించవద్దు. ఒక 15 మినిట్స్ వేచి ఉండాలి. కనీసం 50 ఓట్లు వేయకుండా మాక్ పోల్ను ఆపవద్దు. కనీసం 50 ఓట్లు అయితే మనం వేయాలి. అంతకంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ సమయం ఉండదు కాబట్టి 50 ఓట్లు అయితే ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. మాక్ పోల్ కోసం బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్లను ఒక టేబుల్పై ఉంచవద్దు. అంటే కొంతమంది ఒకటే టేబుల్పై పెట్టి జస్ట్ ఇది మోడల్గా ప్రాక్టీస్ చేయించినట్టు కాకుండా ఏ విధంగా అయితే పోలింగ్, రియల్ పోలింగ్ ఎలా అయితే జరుగుతుందో కంపార్ట్మెంట్, ఈ విధంగా బ్యాలెట్ యూనిట్ ఎక్కడ పెట్టాలి, వీవీప్యాట్, తర్వాత కంట్రోల్ యూనిట్, ఈ విధంగా ఎక్కడ ఏవి ఉండాలనేది వాటిని ఆ క్రమంలో అమర్చిన తర్వాతనే మనం ఓటింగ్ అంటే ఈ మాక్ పోల్ నిర్వహించాలి. మాక్ పోల్ సమయంలో నోటాతో సహా ప్రతి అభ్యర్థి బటన్ కనీసం ఒక ఓటు వేయడం మాత్రం మర్చిపోవద్దు. పోలింగ్ రోజున మాక్ పోల్ పూర్తయిన తర్వాత వీవీప్యాట్ స్లిప్ల కంపార్ట్మెంట్ లోపల ఎలాంటి మాక్ పోల్ స్లిప్లను కూడా మనం ఉంచవద్దు. మాక్ పోల్ స్లిప్లు తీసి బ్లాక్ కవర్లో పెట్టి అవి ప్యాక్ చేయాల్సి ఉంటుంది, మరి బాక్సులో పెట్టి. అసలు పోలు ప్రారంభించే ముందు కంట్రోల్ యూనిట్ నుండి మాక్ పోల్ డేటాను తొలగించడం కూడా మర్చిపోవద్దు. మరి సిఆర్సి క్లోజ్ రిజల్ట్ క్లియర్ పద్ధతిలో చివరికి క్లియర్ చేయాల్సి ఉంటుంది. మాక్ పోల్ వీవీప్యాట్ స్లిప్లను నలుపు ఎన్వలప్లో స్టాంపు వేయకుండా ఉంచవద్దు. అంటే ఖచ్చితంగా స్టాంపు వేసి, బ్యాక్ సైడ్ స్టాంపు వేసి అందులో నలుపు బ్లాక్ కవర్లో పెట్టాలి. మాక్ పోల్ సమయంలో వీవీప్యాట్ స్లిప్ల కౌంట్తో ఈవీఎం లెక్కను లెక్కించడం మర్చిపోవద్దు. మాక్ పోల్ సర్టిఫికేట్ను నింపడం కూడా ఖచ్చితంగా మాక్ పోల్ సర్టిఫికేట్ నింపాలి. అది ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్టు పార్ట్ 1లో ఉంటుంది. సియు వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ ఫలితాల విభాగాన్ని సీల్ చేయకుండా, పోలింగ్ ఏజెంట్ సంతకాలు తీసుకోకుండా అసలు పోల్ను ప్రారంభించవద్దు. మరి అసలు పోల్ ప్రారంభించే ముందు ఖచ్చితంగా కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ల ఫలితాన్ని ఇవన్నీ కూడా సీలు చేసిన తర్వాతనే మనం అసలు పోల్ను ప్రారంభించాలి. మరి కన్ఫ్యూజ్ కావద్దు. కాకుంటే స్టార్టింగ్లో కాబట్టి ఈవీఎంలను మాక్ పోల్ కోసం సిద్ధం చేయడం ఎట్లా చేయాలన్నప్పుడు ఇక్కడ కనెక్టర్ కేబుల్తో బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ మరియు సియుని మనం కనెక్ట్ చేయాలి. ఇట్లా బొమ్మలో చూపించిన విధంగా మామూలు బీవీసీ అంటే బ్యాలెట్ యూనిట్ ఉంటుంది, వీవీప్యాట్ మరి కంట్రోల్ యూనిట్. ఈ వీవీప్యాట్, బ్యాలెట్ యూనిట్ మరి ఒక దగ్గర ఉంటుంది, మరి కంట్రోల్ యూనిట్ ఇంకో దగ్గర. ఆ విధంగా మన సెట్టింగ్స్ ఆల్రెడీ మనకు తెలుసు. ఆ సెట్టింగ్ ప్రకారంగానే మరి కంపార్ట్మెంట్లో వీవీప్యాట్, బ్యాలెట్ యూనిట్ ఏమో కంపార్ట్మెంట్లో ఉంటుంది, మరి కంట్రోల్ యూనిట్ ఏమో పోలింగ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్గా ఉన్న చోట మరి పక్కకు కనబడకుండా, అంటే కంపార్ట్మెంట్లో ఓటు జరిగేది, ఓటు వేసే విధానం కానీ మరి ఎవరికి ఓటు వేస్తున్న విషయం కనబడకుండా మరి ఈ కంట్రోల్ యూనిట్ కొద్దిగా దూరంగా ఉంటుంది అనేది మీ అందరికీ తెలుసు. ఆ విధంగా వీటిని సెట్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ ఎక్కువ మంది అంటే 16 మందికే అవకాశం ఉంటుంది కాబట్టి మరి 16 మంది కంటే ఎక్కువగా ఉంటే మనం ఇక్కడ బ్యాలెట్ యూనిట్ 1, బ్యాలెట్ యూనిట్ 2 కూడా 3, 4 కూడా ఉండొచ్చు. ఆ విధంగా కనెక్షన్స్ మాత్రం ఈ విధంగా ఇచ్చుకుంటూ పోవాలి. నెక్స్ట్, పేపర్ రోల్ నాబ్ను అన్లాక్ చేయి విధానం. అంటే ఇది మామూలుగా నిలువుగా ఉంటే మనకు వర్క్ చేస్తున్నట్టు, హారిజంటల్గా ఉంటే అది మరి ఆఫ్ మోడ్ అంటే లాక్ మోడ్లో ఉన్నట్టు. నెక్స్ట్, పేపర్ రోల్ నాబ్ను అన్లాక్ అంటే నిలువుగా చేయ విధానం. ఇక్కడ చూడండి, లాక్ పొజిషన్, ఇది అన్లాక్ పొజిషన్. మరి లాక్ పొజిషన్ అన్నప్పుడు ఇది హారిజంటల్గా ఉంటుంది, మరి నిలువుగా ఇట్లా పెట్టినప్పుడు అది మనకు అన్లాక్ పొజిషన్. ఖచ్చితంగా అది అంటే రన్నింగ్లో ఉన్నట్టు కాబట్టి ఖచ్చితంగా మనం ఏమైనా పోలింగ్ అంటే మాక్ పోల్ ప్రారంభించే ముందు, అలాగే మరి అసలు పోల్ ప్రారంభించే ముందు మాత్రమే ఈ అన్లాక్ పొజిషన్లో అంటే నిలువుగా ఉంచాలి. మరి అంతకుముందు మరి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కానీ ఇవన్నీ కూడా అన్లాక్ పొజిషన్లోనే హారిజంటల్గానే మనం ఉండేటట్టుగా చూడాలి. మరి పేపర్ రోల్ నాబ్ను అన్లాక్ చేయ విధానం అనేది ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే కంట్రోల్ యూనిట్ అంటే సియుపై బ్యాలెట్ను నొక్కడం ద్వారా మాక్ పోల్ను ప్రారంభించండి. ఇక్కడ ఈ కంట్రోల్ యూనిట్పై మామూలుగా బ్యాలెట్ అని ఉంటుంది, తర్వాత లెఫ్ట్ సైడ్ టోటల్ అని ఉంటుంది. ఈ టోటలు మనం పోలింగ్ అసలు పోల్ జరిగేటప్పుడు కూడా ఈ టోటల్ బటన్ ఎన్నిసార్లు అయినా నొక్కి చూసుకోవచ్చు. ఈ బ్యాలెట్ యూనిట్కు సిద్ధంగా ఉందని చూపిస్తూ బ్యాలెట్ యూనిట్పై ఆకుపచ్చ బల్బు మెరుస్తుంది. మామూలుగా కనెక్షన్స్ అయిపోయిన తర్వాత అంటే బీవీసీ ప్రకారం బ్యాలెట్ యూనిట్ మరి వీవీప్యాట్, కంట్రోల్ యూనిట్ను మనం ఆ క్రమంలో కలిపిన తర్వాత కంట్రోల్ యూనిట్పై మనం బ్యాలెట్ను నొక్కి బ్యాలెట్ ఇవ్వాలి. కనీసం 50 ఓట్లు మాత్రం వేయాలి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కసారి అయితే ఇవ్వాలి, కాకుండా ఇంకా మిగతా వాళ్ళకి 2-3 సార్లు కూడా వేయొచ్చు. తర్వాత ఓటింగ్ సిద్ధంగా ఉందని మామూలు ఇక్కడ లైటింగ్ అనేది మనకు ఆకుపచ్చ బల్బు వెలుగుతుంది. కంట్రోల్ యూనిట్లో క్లోజ్ బటన్ నొక్కండి మరియు పోల్ ముగిసినదని తెలియజేసే ప్రదర్శనను మామూలుగా తనిఖీ చేయండి. అంటే పోల్ క్లోజ్డ్ అని ఈ విధంగా
మనకు ఆ డేటు పోల్ క్లోజ్డ్ ఇవన్నీ పడుతుంది. తర్వాత ప్రతి అభ్యర్థికి పోలైన ఓట్లను చూడడానికి రిజల్ట్ బటన్ నొక్కాలి. ఇక్కడ రిజల్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రిజల్ట్ బటన్ నొక్కినప్పుడు మనకు ఏ అభ్యర్థికి అంటే 1 నెంబర్కి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఆ విధంగా మనం వేసిన ఓట్లు కరెక్ట్గా పడ్డాయా లేవా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే కంట్రోల్ యూనిట్ వీవీప్యాట్ స్లిప్లలో ఒక్కో అభ్యర్థికి పోలైన ఓట్ల సంఖ్య మరియు పేపర్పై నమోదు చేయబడినవి సరిపోల్చుకొని మరి ధృవీకరించాడు. మనం పేపర్పై ఆల్రెడీ ఎవరెవరికి ఎన్ని వేస్తున్నాం అనేది మనం రాసుకొనే వేసినాం కాబట్టి వీటిని మనం పేపర్ స్లిప్స్ అవన్నీ తీసుకొని సరి చూసుకోవాలి. ఖచ్చితంగా అన్నీ ఓకే ఉంటేనే మరి అక్కడ ఏజెంట్లకు కానీ ఆ ఓటర్లకు కానీ అందరికీ మరి ఖచ్చితంగా నమ్మకం అనేది ఏర్పడుతుంది. మాక్ పోల్లో ఒక్కో అభ్యర్థికి పోలైన ఓట్ల సంఖ్యను అంటే రఫ్ పేపర్పై ఇట్లా చూసుకోవాలంటే సీరియల్ నెంబర్ 1 నేమ్ ఆఫ్ క్యాండిడేట్ అనేది ఆల్రెడీ ఒక రాసుకోవాలి. తర్వాత నెంబర్ ఆఫ్ ఓట్స్, అతనికి ఎన్ని ఓట్లు పడ్డాయి, నెంబర్ ఆఫ్ ఓట్స్ డిస్ప్లేడ్ అంటే కంట్రోల్ యూనిట్లో మనం ఎన్ని ఓట్లు వేసినాం, ఆ కంట్రోల్ యూనిట్లో ఎన్ని చూపించింది, అలాగే నెంబర్ వీవీప్యాట్ స్లిప్స్ కానీ వచ్చాయా, రిజల్ట్ డిస్ప్లేడ్ ఇన్ కంట్రోల్ యూనిట్ అండ్ ప్రింటెడ్ పేపర్ స్లిప్స్ కౌంట్ టాలీ అయింది అంటే టాలీ అయినాయా కాలేదా, దానికి ఎస్ఆర్ నో అని ఇట్లా పెట్టి సిగ్నేచరు తీసుకోవాలి. ఈ విధంగా మాక్ పోల్లో ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 7 స్లిప్లతో సహా అన్ని వీవీప్యాట్ స్లిప్లపై వెనుక వైపు మాక్ పోల్ స్లిప్లు అన్నీ కూడా స్టాంప్ చేయాలి. ఈ విధంగా మనం ఇక్కడ బొమ్మలో చూపించినట్టు ఆ మాక్ పోల్ స్లిప్ల పైన ఖచ్చితంగా స్టాంపు వేయాలి. మరి మీకు ఇచ్చిన అంటే మనకు నల్ల ఎన్వలప్ కవర్ ఈ విధంగా బొమ్మలో నల్ల ఎన్వలప్ కవర్ ఇస్తారు. అక్కడ నల్ల ఎన్వలప్ కవర్లో మనం 50 ఓట్లు వేసాం, కనీసం 50 అయితే ఖచ్చితంగా వేస్తాం, 50 కంటే ఎక్కువ కూడా వేయచ్చు. అవి తర్వాత ఆల్రెడీ ఒకసారి వచ్చినప్పుడల్లా మనకు వీవీప్యాట్లో 7 స్లిప్పులు పడిపోతాయి కాబట్టి 7 స్లిప్పులను కూడా కలిపి వాటి పేరుని కూడా ముద్రేసి ఇందులో కవర్లో పెట్టాలి. నల్ల ఎన్వలప్ ముందు భాగాన్ని పూరించండి అంటే కాలింగ్ స్టేషను, తర్వాత ఏ కాన్స్టిట్యున్సీ ఇవన్నీ కూడా నింపి మనం ఈ విధంగా ఇందులో అవసరమైతే సిగ్నేచర్స్ కూడా తీసుకొని లక్క పిఓసీలతో ఎన్వలప్ను అట్లా మూసేసి ఇచ్చిన ప్లాస్టిక్ బాక్స్లో మామూలుగా ఈ కవర్ని మనం ఉంచాలి. ఈ విధంగా ఇప్పుడు సీల్ చేసేసి ఇక్కడ ఒక ప్లాస్టిక్ బాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో మనం వేసేస్తే ఇక్కడ మనకు మాక్ పోలు మనకు పూర్తి అయినట్టు తెలుస్తుంది. అలాగే పింక్ పేపర్ సీల్తో ప్లాస్టిక్ బాక్స్ను చుట్టండి. ఇలా పింక్ పేపర్ సీల్ అనేది మీకు ఈ బొమ్మలో చూపించినట్టు దాన్ని తోటి మనం ఈ ప్లాస్టిక్ బాక్స్ను చుట్టండి. పింక్ పేపర్ సీల్పై సంతకం చేసి పోలింగ్ ఏజెంట్లను కూడా సంతకం చేయమని చెప్పండి. ఇట్లా వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ ఖాళీగా ఉందో లేదో కూడా మళ్ళీ చివరికి మనం తనిఖీ చేయాలి. అందులో ఉన్న స్లిప్స్ అయితే ఖచ్చితంగా తీయాలి కాబట్టి అందులో ఇంకేమైనా ఉన్నాయా కూడా చూడాలి. వీవీప్యాట్ యొక్క సీలింగ్ అసలు పోల్ ప్రారంభం కావడానికి ముందు వీవీప్యాట్ సీల్ వేయాలి. తర్వాత సీలింగ్ చేయడానికి ముందు బ్యాలెట్ స్లిప్ కంపార్ట్మెంట్ ఖాళీగా ఉందని నిర్ధారించుకోండి. ఇక ఖాళీగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత ఇక్కడ మనం వాటికి ట్యాగ్స్ వేసి మరి సీల్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్ వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్ కంపార్ట్మెంట్ 2 అడ్రస్ ట్యాగ్లతో ఇట్లా సీల్ చేయాలి. ఈ విధంగా చూపించినట్టు మనం ఈ అడ్రస్ ట్యాగ్స్ ఈ విధంగా ఉంటాయి. మరి ఈ అడ్రస్ ట్యాగ్లతోటి మనం సీలు చేయాలి. మాక్ పోల్ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మరి క్లోజ్ బటన్ నొక్కాలి. సిఆర్సీ అయితే ఖచ్చితంగా చేయాలి, క్లోజ్ బటన్ నొక్కాలి. అది మళ్ళీ తర్వాత రిజల్ట్ అనేది మనం చూపిస్తాం. తర్వాత క్లియర్ బటన్ను ఇవన్నీ కూడా సిఆర్సీ పద్ధతిలో మొత్తం పోలైన ఓట్లు 0 అని నిర్ధారించడానికి టోటల్ బటన్ని మనం నొక్కాలి. ఈ విధంగా టోటల్ బటన్ నొక్కితే అది 0 అని వస్తే మనకు మాక్ పోల్ పూర్తి అయినట్టు. ఒక విధంగా ఈ మాక్ పోల్ ఫ్లో చార్ట్ కూడా చూడండి ఒకసారి. సియుపై అంటే క్లియర్ నొక్కండి. ఫస్ట్ అభ్యర్థులందరికీ డిస్ప్లే ఫస్ట్ 0 చూపిస్తుంది మామూలుగా మన ఈ కంట్రోల్ యూనిట్. తర్వాత వీవీప్యాట్ ఖాళీ డ్రాప్ బాక్స్ కూడా ఇది చూపించాలి. ఒక పోలింగ్ అధికారి అందరు పోలింగ్ ఏజెంట్లు ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళాలి. ఏ పోలింగ్ ఏజెంట్ అయినా తన ఎంపిక ప్రకారం ప్రతి నీలిరంగు బటన్ కనీసం ఒక్కసారైనా నొక్కాలి. ప్రతి అభ్యర్థికి కనీసం 1 ఓటు వేయాలి. కనీసం 50 ఓట్లు పోల్ కావాలి. పోలైన ఓట్ల మాన్యువల్ రికార్డు పిఓ నిర్వహించాలి. క్లోజ్ బటన్ నొక్కితే తర్వాత సియులో రిజల్ట్ బటన్ నొక్కాలి. వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ నుండి మాక్ పోల్ స్లిప్లను తనిఖీ చేయండి. కంట్రోల్ యూనిట్ ఫలితాలను వీవీప్యాట్ పేపర్ స్లిప్లతో సరిపోల్చండి. కంట్రోల్ యూనిట్ మీద క్లియర్ బటన్ నొక్కండి. వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ వెనుక మాక్ పోల్ స్లిప్స్ అని రబ్బరు స్టాంపుతో స్టాంప్ చేయండి. స్టాంపు చేసిన స్లిప్లను ప్రత్యేక నల్ల కవర్లో పెట్టి సీల్ చేయండి. అధికారి పోలింగ్ ఏజెంట్లు కవర్పై ప్రిసైడింగ్ సంతకాలు చేయాలి. మాక్ పోల్ వీవీప్యాట్ పేపర్ స్లిప్లను రాసి పోలింగ్ స్టేషన్ నెంబర్, పేరు, ఏసీ నెంబర్ అండ్ పేరు, ఎన్వలప్పై పోల్ తేదీని కూడా ఈ కవర్పై రాయాలి. కవర్ని ప్రత్యేక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టండి. దాన్ని పింక్ పేపర్ సీల్తో సీల్ చేయడం. ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ ఏజెంట్లు పింక్ పేపర్పై సంతకాలు చేయాలి. తర్వాత మాక్ పోల్ సర్టిఫికేట్పై సంతకం చేసి కంట్రోల్ యూనిట్ వీవీప్యాట్ డ్రాప్ బాక్స్లను మొత్తం సీల్ చేస్తే ఇది మామూలుగా ఫ్లో చార్టు. ఇది మాక్ పోల్ ఎట్లా చేయాలనేది ఇది క్లియర్గా ఒకే పేజీలో మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మాక్ పోల్ అయిపోయిన తర్వాత ఈ అసలు పోల్ సమయంలో మనం ఏమేం చేయాలని
ఇవి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ మనం ముందే డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఈవీఎంస్ ఎర్రర్స్, రెమెడీస్, ఈ విధంగా ఏవైతే మరి ల్యాంప్ డస్ నాట్ గ్లో వెన్ ద ఈవీఎం ఈ స్విచ్డ్ ఆన్ అని ఇట్లా వచ్చినప్పుడు దాని రీజన్ ఏంది, రెమెడీ ఏంది అని ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మనకు పెద్దగా అంటే అవసరము రాకపోవచ్చు, దాదాపుగా అయితే మనకు అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడో ఒక చోట ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ రెమెడీస్ అవి చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే న్యూ గ్రీన్ పేపర్ సీల్ విల్ లుక్ లైక్ దిస్. మామూలుగా పేపర్ సీల్ అంటే గ్రీన్ పేపర్ సీల్ అని అంటుంటారు. గ్రీన్ పేపర్ సీల్ అంటే ఇలా ఉంటుంది. తర్వాత ఈ దాన్ని మనం ఎందుకు వాడాలి అనేది, ఎక్కడ వాడాలి అనేది కూడా రిజల్ట్ కంపార్ట్మెంట్ తలుపు తెరవండి. రిజల్ట్ కంపార్ట్మెంట్ తలుపులో ఇచ్చిన చాట్లో గ్రీన్ పేపర్ సీల్ని అమర్చాలి. మామూలుగా మాక్పోల్ పైన తర్వాత మనం ఇవన్నీ కూడా సీల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆకుపచ్చ రంగు రిజల్ట్ బటన్ మీదకు, ఎరుపు రంగు ఏమో ప్రింట్ బటన్ మీదకు, ఈ విధంగా ఇది రెడ్ గ్రీన్ అనేది ఉన్నది కాబట్టి ఈ విధంగా ఈ రిజల్ట్ బటన్ మీదకు మాత్రం ఆకుపచ్చది, మరి ఈ ఎరుపు రంగు ఏమో ప్రింట్ బటన్ మీదకు వచ్చేటట్లుగా చూసుకోవాలి. ఈ విధంగా మనం సీల్ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక ట్యాగ్ ఫిక్స్ చేసే విధంగా ఈ విధంగా ట్యాగ్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్యాగ్ను ఇక్కడ మనం ఈ బొమ్మలో చూపించినట్టు మనం ఫిక్స్ చేయాలి. ప్రత్యేక ట్యాగ్లో వివరాలు కూడా మనం పూరించండి. మరియు రిజల్ట్ కంపార్ట్మెంట్ తలుపుకు దారం కట్టాలి. రిజల్ట్ దాని అనేది మన మధ్యలో ఎక్కడ కూడా ఒత్తడానికి కానీ అవి ప్రెస్ చేయడానికి అవకాశం ఉండొద్దు కాబట్టి మనం ప్రత్యేక ట్యాగ్లను ఈ లక్కతో పీఓ సీల్ ఉపయోగించి మనం సీల్ కూడా చేయాల్సి ఉంటుంది. క్లోజ్ బటన్ కనిపించే విధంగా క్లోజ్ కంపార్ట్మెంట్లో ఉంచండి. మరి క్లోజ్ అంటే క్లోజ్ అనేది చివరికి ఎలక్షన్ పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా క్లోజ్ అనేది చేయాలి. చాలామంది మర్చిపోతున్నారు, లాస్ట్ ఎలక్షన్లో కొంతమంది క్లోజ్ బటన్ నొక్కలేదని ఉంది. కాబట్టి క్లోజ్ బటన్ అనేది కనిపించే విధంగా కంపార్ట్మెంట్లో ఈ విధంగా మనకు ఈ క్లోజ్ బటన్ మాత్రం కనబడాలి. ఇది ప్రత్యేక ట్యాగ్లో వెనుక భాగంలో పీఓ సంతకం చేయాలి. పోలింగ్ ఏజెంట్స్ కూడా సంతకం చేయవచ్చు. ట్యాగ్ సీరియల్ నెంబర్ పోలింగ్ ఏజెంట్స్ నమోదు చేసుకోవచ్చు. ఆ ట్యాగ్ నెంబర్ కూడా పోలింగ్ ఏజెంట్స్ కూడా రాసుకోమని చెప్పవచ్చు. క్లోజ్ కంపార్ట్మెంట్ చిరునామా ట్యాగ్లు కట్టి లక్క మరియు సీల్ చేయాలి. ఈ విధంగా క్లోజ్ కంపార్ట్మెంట్ను చిరునామా ట్యాగ్ కట్టి దీనికి ఈ క్లోజ్ దానికి మన చిరునామా ఒక ట్యాగ్ కట్టి దాని మీద లక్క మరియు సీల్ కూడా చేయాల్సి ఉంటుంది. బయటకు వచ్చిన ఆకుపచ్చ కాగితం ముద్రతో క్లోజ్ కంపార్ట్మెంట్ తలుపును మూసేయాలి. మామూలుగా ఈ విధంగా ఈ బొమ్మలో చూపించినట్టు టోటల్గా అది మూసేయాలి. బయటకు వచ్చిన ఆకుపచ్చ కాగితం ముద్రతో క్లోజ్ కంపార్ట్మెంట్ తలుపును మూసేయాలి. ఈ క్లోజ్ కంపార్ట్మెంట్ ఈ తలుపును ఈ బొమ్మలో చూపించిన విధంగా మూసేయాలి. ఆ తర్వాత ముందుగా గ్రీన్ పేపర్ సీల్పై ఏ అక్షరం మీద ఉన్న స్టిక్కర్ తీసి ఇట్లా బొమ్మలో చూపించినట్టు రిజల్ట్ కనెక్షన్పై అతికించండి. తర్వాత బి అక్షరం మీద ఉన్న స్టిక్కర్ తీసి ఏపై అతికించండి. గ్రీన్ పేపర్ సీల్ నెంబర్ బయట కనిపించే విధంగా సీల్ అతికించాలి. మామూలుగా ఈ సీల్ అతికించేటప్పుడు ఈ గ్రీన్ పేపర్ సీల్ నెంబరు మనకు కనపడాలి, బయటికి కనబడే విధంగా ఈ విధంగా మనం అతికించాలి. ఈవీఎంలు మరియు వీవీప్యాట్ల కోసం ఉపయోగించే వివిధ రకాల సీల్స్ అంటే కంట్రోల్ యూనిట్ సంబంధించి దానికి చిరునామా ట్యాగ్లు 3 ఉంటాయి. తర్వాత క్యాన్సెట్ విభాగం, బ్యాటరీ విభాగం, ఫలితాల విభాగం అని గ్రీన్ పేపర్ సీల్ 1, ప్రత్యేక ట్యాగ్ 1 అంటే టోటల్గా కంట్రోల్ యూనిట్కు ఎన్ని ట్యాగులు ఉన్నాయో చూసుకోండి. అలాగే బ్యాలెట్ యూనిట్కి అయితే చిరునామా ట్యాగులు 2, పింక్ పేపర్ సీల్ 1. అలాగే వీవీప్యాట్కి ఏమో చిరునామా ట్యాగులు 4 అంటే అడ్రస్ ట్యాగ్స్ అవి, పేపర్ రోల్ కంపార్ట్మెంట్ 2, డ్రాప్ బాక్స్ 2 అనేవి వీటికి మనకు ఆ సీల్ చేసేవి. తర్వాత ఈ ట్యాగ్స్ అనేది కంపల్సరీ మనం జాగ్రత్తగా చేయాలి. ఈవీఎం సమస్యలు ఎటువంటి మామూలు సమస్యలు అయితే ఉండవు. కాకపోతే ఏదైనా సమస్యలు వస్తే ఎవరిని మనం సంప్రదించాలి, ఏ సమస్య వస్తే ఏ విధంగా మనం రెస్పాండ్ కావాలనేది ఇందులో ఉంది, ఇది చూసుకోండి. అలాగే రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎం ప్రోటోకాల్. మామూలుగా ఈవీఎం రీప్లేస్మెంట్ అనేది ఇది డ్యూరింగ్ మాక్ పోల్ అప్పుడు ఏ విధంగా చేయాలి. బ్యాలెట్ యూనిట్ నాన్ ఫంక్షన్ జరిగితే రీప్లేస్ ఓన్లీ బ్యాలెట్ యూనిట్. కంట్రోల్ యూనిట్ నాన్ ఫంక్షన్ ఉంటే రీప్లేస్ కంట్రోల్ యూనిట్ ఓన్లీ. ఇది మాక్ పోల్ సమయంలో. నో మాక్ పోల్ ఈజ్ నీడెడ్ ఇఫ్ ఓన్లీ పవర్ ప్యాక్ ఆఫ్ ఎనీ యూనిట్ ఈస్ చేంజ్. ఓన్లీ పవర్ ప్యాక్ మాత్రమే చేంజ్ చేస్తే ఎక్కడ మాక్ పోల్ మాక్ పోల్ నిర్వహించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డ్యూరింగ్ యాక్చువల్ పోల్ అప్పుడు ఖచ్చితంగా దానికన్నా ముందు మాక్ పోల్ అయితే నిర్వహించాలి. తర్వాత బ్యాలెట్ యూనిట్ ఆర్ కంట్రోల్ యూనిట్ నాన్ ఫంక్షనల్ ఒకవేళ ఇలాంటి జరిగితే రీప్లేస్ బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ ప్లస్ వీవీప్యాట్ ఇవన్నీ కూడా మార్చాల్సి ఉంటుంది. ఈ 2 ఏవైనా బియు సియు నాన్ ఫంక్షనల్ ఉంటాయి. వీవీప్యాట్ ఓన్లీ నాన్ ఫంక్షనల్ ఉంటే రీప్లేస్ వీవీప్యాట్ ఓన్లీ. వీవీప్యాట్ ఒకటైతేమో ఓన్లీ వీవీప్యాట్, బియు సియు నాన్ ఫంక్షన్ ఉంటే మాత్రం అన్నీ కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. మరి అలాగే నో మాక్ పోల్ రిక్వైర్డ్ ఇఫ్ ఓన్లీ వీవీప్యాట్ రీప్లేస్డ్. ఓన్లీ వీవీప్యాట్ ఒక్కటి మారిస్తే మాత్రం నో మాక్ పోల్ అయితే నిర్వహించాల్సిన అవసరం లేదు. వీవీప్యాట్ ప్రింటింగ్ సమస్య. వీవీప్యాట్ పేపర్ స్లిప్ను ప్రింట్ చేసి స్లిప్ కట్ చేసి డ్రాప్ బాక్స్లో పడిన తర్వాత మాత్రమే ఓటు నమోదు అవుతుందని గమనించాలి. ఒకవేళ పేపర్ తక్కువ వంటి లోపం ఉన్నట్లయితే వీవీప్యాట్ యూనిట్ని కొత్త వీవీప్యాట్ యూనిట్తో
పూర్తి చేయాలి. మాక్ పోల్ అవసరం లేదు. ఒకవేళ వీవీప్యాట్ ముద్రించడం లేదని లేదా పేపర్ స్లిప్ కత్తిరించబడలేదని ఓటర్ ఫిర్యాదు చేస్తే వీవీప్యాట్ను మార్పిడి చేయాలి. పేపర్ స్లిప్ డ్రాప్ బాక్స్లో మాన్యువల్గా పడేలా చేయడానికి ఎటువంటి ప్రయత్నం చేయకూడదు. వీవీప్యాట్ను మార్చిన తర్వాత ఓటర్ యొక్క ఓటు అంతకు ముందు నమోదు కానందున మళ్ళీ ఓటు వేయమని అడగాలి. ప్రిసైడింగ్ అధికారి డైరీలో వివరాలను ఈ ఫార్మాట్లో రాయాలి. ఎన్నిక జరిగిన తేదీ మరియు సమయం, మార్పు చేసిన తర్వాత ఓటు వేయడానికి అనుమతించిన ఓటర్ పేరు, క్రమసంఖ్య, ఓటర్ మార్పు, ఇట్లా ఇవన్నీ నింపాల్సి ఉంటుంది. పోల్ ప్రారంభం, పీఓ డిక్లరేషన్, నిర్ణీత సమయానికి పోల్ ప్రారంభించాలి. షెడ్యూల్ ప్రకారం ప్రారంభం కాకపోతే అది కూడా డైరీలో మరి కారణాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. ఓటింగ్ గోప్యత గురించి పోలింగ్ ఏజెంట్స్కి ముందుగా హెచ్చరిక చేయండి. పోలింగ్ ప్రారంభానికి ముందు డిక్లరేషన్ను సిద్ధం చేసి చదవండి. ప్రకటనపై సంతకం చేసి ప్రస్తుతం ఉన్న ఏజెంట్ల సంతకాలను పొందండి. ఏదైనా ఏజెంట్ సంతకం చేయడానికి నిరాకరిస్తే డిక్లరేషన్లో అతని పేరును పేర్కొనండి. ఓటు గోప్యత నిర్వహణకు సంబంధించి సెక్షన్ 128 రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ చట్టం 1951 యొక్క నిబంధనలను వివరించండి. ఇక్కడ చూడండి, బ్యాలెట్ యూనిట్లో ఏమేమి ఉంటాయి అనేది కూడా ఖచ్చితంగా మనకు అవగాహన ఉండాలి. ఈ బ్యాలెట్ యూనిట్లో చూసినట్టయితే ఇది ఇంటర్ కనెక్టింగ్ కేబుల్స్ అంటే ఒక 5 మీటర్ ఉంటుంది. తర్వాత రెడీ ల్యాంపు, ఇక్కడ నెక్స్ట్ థంబ్ వీల్, స్టిచ్ విండో, క్యాండిడేట్స్ బటన్స్, క్యాండిడేట్స్ ల్యాంప్స్, బ్యాలెట్ పేపర్ స్క్రీన్. అలాగే కంట్రోల్ యూనిట్లో కూడా 5 ఇంపార్టెంట్ డిస్ప్లేస్ ఉంటాయి. డిస్ప్లే సెక్షన్, క్యాండిడేట్ సెట్, పవర్ సెక్షన్, రిజల్ట్ సెక్షన్, బ్యాలెట్ సెక్షన్, ఈ విధంగా ఈ కంట్రోల్ యూనిట్లో ఉంటుంది. అలాగే ఈవీఎం కంట్రోల్ యూనిట్ రిజల్ట్ సెక్షన్ ఈ విధంగా క్లోజ్ బటన్ అనేది ఇక్కడ ఉంటుంది. రిజల్ట్ సెక్షన్ అవుటర్ డోర్, రిజల్ట్ బటన్, క్లియర్ బటన్, ఫ్రేమ్ ఫర్ పేపర్ సీల్స్ అని మామూలుగా ముద్రించడానికి, హోల్స్ టు పాస్ థ్రెడ్ ఫర్ సీలింగ్, ఇన్నర్ కంపార్ట్మెంట్ డోర్, ప్రింట్ బటన్, ఇన్నర్ ల్యాచెస్, అవుటర్ డోర్, ఈ విధంగా ఇవి ఉంటుంది. అలాగే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ వీవీప్యాట్, ఇది ఎలా చేయాలి అనేది ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి మొత్తం కూడా డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మనకు వీవీప్యాట్ గురించి కూడా పూర్తిగా మనకు తెలుసు. అది ట్రాన్స్పరెంట్ విండో ఉంటుంది. తర్వాత ఈ విధంగా పేపర్ స్లిప్ కట్ అయ్యి అందులో పడిపోతుంది. మనం ఆన్ చేసినప్పుడల్లా ఒక 7 స్లిప్స్ అయితే ముందే పడిపోతుంటాయి. కాబట్టి మళ్ళీ ఊరికే వీవీప్యాట్ని ఆన్ చేయడం ఆఫ్ చేయడం చేయొద్దు. మామూలుగా ఈ కంట్రోల్ యూనిట్ యొక్క చిరునామా ట్యాగులు మీకు కేటాయించిన పోలింగ్ స్టేషన్కి సంబంధించినవని ఈ యూనిట్ యొక్క ప్లేటు, బార్ కోడ్ స్టిక్కర్పై పేర్కొన్న ఐడితో సరిపోల్చుకోవాలి. ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాల్సినవి ఇవి ఉంటుంది. మరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తనిఖీ డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారి చేయవలసిన తనిఖీ. మరి అలాగే బ్యాలెట్ యూనిట్ని కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏమేమి ఉన్నాయి అనేది చూసుకోవాలనేది ఈ డీటెయిల్స్ కూడా మీకు రైట్ సైడ్లో ఉన్నాయి. కంట్రోల్ యూనిట్ని ఎలా చెక్ చేసుకోవాలి, వీవీప్యాట్ని ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే బ్యాలెట్ యూనిట్, ఈ విధంగా 1, 2, 3 ఈ మూడింటిని కూడా ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలో కూడా డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే పంపిణీ కేంద్రం వద్ద ఈవీఎం ధృవీకరణ మరియు పరిశీలన. ఇక్కడ ఈవీఎం మనం పూర్తిగా ధృవీకరించుకోవాలి, అవన్నీ క్లియర్గా ఉన్నాయా లేవా అనేది కూడా మనం చూసుకోవాలి. అక్కడే రవాణా సమయంలో మాత్రం వీవీప్యాట్ యొక్క నాబ్ క్షితిజ సమాంతరం అంటే హారిజంటల్ పొజిషన్లో ఉందని నిర్ధారించుకోవాలి. అదే ట్రాన్స్పోర్ట్ మోడ్లోనే ఉండాలి. నెక్స్ట్ ఈవీఎం వీవీప్యాట్ నిర్వహించేటప్పుడు చేయకూడనివి అంటే పోలింగ్ స్టేషన్కి పంపించే సమయంలో ఈవీఎం వీవీప్యాట్ అది కేటాయించబడిన నిర్దిష్ట పోలింగ్ స్టేషన్కు సంబంధించిందని మనం నిర్ధారించుకోవడం మర్చిపోవద్దు. ఇంటికి లేదా ఏదైనా అనధికార ప్రదేశానికి ఇవి తీసుకుపోవద్దు. అలాగే వీవీప్యాట్ని పదే ఆన్ ఆఫ్ చేయడం, ఎందుకంటే ఇది బ్యాటరీకి అలాగే పేపర్ రోల్కి పోలింగ్ రోజున సమస్యను కలిగిస్తుంది. కేబుల్స్ ఉపయోగించి ఈవీఎం యూనిట్లు వీవీప్యాట్ని కనెక్ట్ చేస్తున్నప్పుడు లేదా డిస్కనెక్ట్ చేస్తున్నప్పుడు కంట్రోల్ యూనిట్ను స్విచ్ ఆఫ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతనే అవి కనెక్ట్ మనం చేసుకోవాలి. సియును డిస్కనెక్ట్ చేస్తున్నప్పుడు మరి బియు వీవీప్యాట్ కేబుల్ని లాగడం చేయొద్దు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పంపిణీ సమయంలో వీవీప్యాట్ని ఆన్ చేయొద్దు. అంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లోనే అన్ని కనెక్షన్లు పెట్టి ఆ వీవీప్యాట్ ఆన్ చేయడం ఇట్లాంటివి చేయొద్దు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పంపిణీ సమయంలో బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్లను కనెక్ట్ అసలు చేయొద్దు. రవాణా చేసేటప్పుడు ఈ వీవీప్యాట్ నాబ్ను నిలువుగా మాత్రం ఉంచవద్దు. ఓన్లీ హారిజంటల్ మోడ్లోనే ఉండాలి. నిర్దేశించిన ప్రదేశంలో కాకుండా మరే ప్రదేశంలోనూ ఉండకండి. బియు, సియు వీవీప్యాట్ల నుండి ఎటువంటి సీల్ తీసేయొద్దు. మీ ప్రయాణానికి కేటాయించిన వాహనం కాకుండా ఇతర వాహనాన్ని ఉపయోగించవద్దు. ఇవి ఖచ్చితంగా గత ఎన్నికల్లో ఎదుర్కొన్న కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ నేను అంతకుముందు ఒక షార్ట్లో కూడా చెప్పడం జరిగింది. మాక్ పోల్ తర్వాత అసలు సిఆర్సి చేయలేదు, అంటే క్లోజ్, రిజల్ట్ మరి క్లియర్ అనేది చేయాలి. మరి అది చేయకుండా ఓన్లీ క్లోజ్ చేసి మళ్ళీ వదిలేయడం జరిగింది. రిజల్ట్ లేదా రిజల్ట్ దాకా చేసి వదిలేయడం జరిగింది. అంటే క్లియర్ అయితే కంపల్సరీ చేయాలి. సిఆర్సి అనేది ఖచ్చితంగా చేయాలి. క్లియర్ చేసిన తర్వాత అంతా దాంట్లో 0 పడ్డ తర్వాతనే మనం ముందుకు వెళ్ళాలి. మాక్ పోల్ స్లిప్లు వీవీప్యాట్ నుండి తీయలేదు.
మాక్ పోల్ స్లిప్లు బ్లాక్ కవర్లో పెట్టి సీల్ చేయడం కూడా మర్చిపోయారు. అంటే ఇక అందులోకి వెళ్ళి తీయనప్పుడు మరి బ్లాక్ కవర్లో సీల్ కూడా చేయలేదు. అంటే ఖచ్చితంగా వీవీప్యాట్ స్లిప్లు తీయాలి, దానికి వెనుక సీల్ చేయాలి, బ్లాక్ కవర్లో పెట్టాలి, ప్లాస్టిక్ బాక్స్లో మనం చేయాలి. పోల్ ముగిసిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కడం కూడా మర్చిపోవచ్చు. చివరికి క్లోజ్ మొత్తం అయిపోయిన తర్వాత క్లోజ్ చేయాలి. ఆ క్లోజ్ చేయకుండా కూడా అది చాలా సమస్యలు సృష్టిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మరి చివరికి పోల్ అయిపోయిన తర్వాత క్లోజ్ కూడా మర్చిపోవడం జరిగింది లాస్ట్ ఎలక్షన్లో కొంతమంది. మరి అలాంటివి జరగకుండా చూసుకోండి. వీవీప్యాట్ మాత్రమే మార్చబడినప్పుడు కూడా అవసరం లేని మాక్ పోల్ జరిగింది. అంటే వీవీప్యాట్ కూడా మార్చినప్పుడు ఓన్లీ వీవీప్యాట్ చేంజ్ చేస్తే అయిపోతుంది. మాక్ పోల్ నిర్వహించాల్సిన అవసరం లేదు. అనవసరంగా మళ్ళీ మాక్ పోల్ నిర్వహించడం, ఏది చిన్న అంటే ఓన్లీ పవర్ ప్యాక్ తీసేసినా కానీ అట్లా ఏది ఉన్నా దానికి మాక్ పోల్ ఎందుకు నిర్వహించాలి, ఎక్కడ నిర్వహించొద్దు అనేది కూడా ఖచ్చితంగా మనకు అవగాహన ఉండాలి. ఓన్లీ వీవీప్యాట్ కానీ పవర్ ప్యాక్ కానీ వీటిని చేంజ్ చేసినప్పుడు మాక్ పోల్ నిర్వహించాల్సిన అవసరం లేదు. 17Cని సమర్పించలేదు, కొన్ని అసంపూర్ణ వివరాలతో సమర్పించబడి. 17C ఎలా నింపాలో కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. మరి దాన్ని సరిగా నింపడం కూడా మరి సరిగా చేయలేదు అనేది కూడా మనకు ఓటర్ పోలింగ్ రిపోర్ట్ సరిగా ఇవ్వలేదు. అంటే మొత్తం ఎన్ని ఓట్లు అక్కడ మనకు అసైన్ చేయబడ్డాయి, తర్వాత ఎన్ని పోల్ అయినాయి, అవి అన్ని డీటెయిల్స్ సరిగ్గా మరి అప్పుడు నింపలేదు. మళ్ళీ స్త్రీ పురుష వాటి అంటే మేల్ ఫీమేల్ ఓటర్స్ కూడా లిస్ట్ క్లియర్గా ఆ 17Cలో నింపాల్సి ఉంటుంది. కాబట్టి అది కూడా సరిగా నింపలేదు లాస్ట్ కొంతమంది. ఈవీఎంలు వీవీప్యాట్లు అనవసరంగా రీప్లేస్ చేయబడ్డాయి. చిన్న దానికి కూడా సరి కనెక్షన్ పెట్టడం తప్పు పెట్టడం, లేకపోతే ఆ సరిగ్గా కనెక్షన్ సెట్ కాకుండా ముందే అరే ఇది వస్తలేదు పని చేస్తలేదు అని చెప్పి వాటిని రీప్లేస్ చేయడం అనేది జరిగింది. మరి ఈవీఎంలు మార్చబడ్డాయి. ఈవీఎం వీవీప్యాట్ల యొక్క క్యారీ కేసుల అడ్రస్ ట్యాగులు పోల్ ముగిసే సమయానికి కట్టబడలేదు, మరి సీల్ చేయబడలేదు. మామూలుగా పోల్ ముగిసిన వరకు కూడా కొన్నిటికి ఆ క్యారీ అడ్రస్ ట్యాగులు మనం చేయలేదనేది ఇక్కడ పోలింగ్ అంతకుముందు పోలింగ్లో మనకు బయటపడ్డ కొన్ని విషయాలు. పోలింగ్ ఏజెంట్ల నియామకం ఇది అందరికీ తెలుసు. ఫారం 10లో అభ్యర్థి లేదా ఎన్నికల ఏజెంట్ ద్వారా పోలింగ్ ఏజెంట్ నియమిస్తారు. అందుబాటులో ఉన్న అభ్యర్థి లేదా ఏజెంట్ సంతకం చేసిన ఫారం 10 కాపీలతో సంతకాలను ధృవీకరించుకోవాలి. పోలింగ్ ఏజెంట్ మీ పోలింగ్ బూత్లో లేదా సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గంలో నివసించిన స్థానిక వ్యక్తి మరి ఓటర్గా ఉండాలి. సంబంధిత పోలింగ్ స్టేషన్లో లేదా పొరుగున ఉన్న పోలింగ్ స్టేషన్ ప్రాంతంలో సాధారణ నివాసి అయి ఉండాలి. చేయవలసినవి మరియు చేయకూడని పాత్రలు మరియు పోలింగ్ నుండి అంచనాలను వివరించండి. ఏజెంటు పోలింగ్ ఏజెంట్ల కూర్చున్నట కోసం వరుస క్రమం ఏర్పాటు చేయాలి. గుర్తింపు పొందిన పార్టీలు మామూలుగా అయితే జాతీయ పార్టీలు అంటే ఏఏపీ, బీజేపీ, బీఎస్పీ, సిపిఐ, సిపిఐఎం, ఐఎన్సీ, ఎన్సీ మరియు ప్రాంతీయ పార్టీలు అనేవి ఆ రాష్ట్రానికి సంబంధించి. ఇప్పుడు ఏపీలో మాత్రం వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం ఉంటుంది. తెలంగాణలో మరి బీఆర్ఎస్, తెలంగాణలో అయితే బీఆర్ఎస్, ఆ తర్వాత అంటే రాష్ట్ర పార్టీల తర్వాత స్వతంత్ర పార్టీలు, తర్వాత ఇండిపెండెంట్ వ్యక్తులను, స్వతంత్ర అభ్యర్థులను మరి ఆ క్రమంలో మరి ఏజెంట్లను కూడా కూర్చోబెట్టాలి. ఇవి ఎన్నికలకు సంబంధించిన కొన్ని వివరాలతో కూడిన ఈ వీడియో. మరి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరి మీ డౌట్స్ను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.